హలో, మిమ్మల్ని కలవడానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చారు. ప్రియా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కలుసుకుందాం. హలో అంకుల్. హే ఫైటింగ్ ఫ్రెండ్, డిషుమ్ డిషుమ్ డిషుమ్. హే, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. హౌ ఆర్ యు? ఫైన్. నువ్వేంటి ఎలా వచ్చావు? నాకు నిజం తెలిసిపోయిందిగా. నిజమా? నువ్వు ఎవరో తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ప్రియా ఆంటీ చెప్పింది. నువ్వు డాన్స్ మాస్టర్వా? ఫ్రెండ్, నాకు డాన్స్ నేర్పవా? అలాగే. ఏంటి నువ్వేనా చెప్పింది డాన్స్ మాస్టర్ బ్యాండ్ మాస్టర్ అని? ఒక టీవీ ఇంటర్వ్యూ పని మీద శాంతిని కలిశాను. మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తెలిసింది పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం లేదని. కాబట్టి మీరు సీక్రెట్ గా పాపకి డాన్స్ నేర్పిస్తే. ఎప్పుడో మర్చిపోయిన డాన్స్ ఇప్పుడు నేర్పమంటే మతి లేకుండా మాట్లాడకండి. హలో, ఎవరికి నేర్పిస్తున్నావు? నీ పాపకేగా నువ్వు నేర్పుతున్నావు. కనీసం ఈ విధంగా నేను రోజు నువ్వు పాపను కలిసి అదృష్టం కలుగుతుంది. చూడు, నువ్వెప్పుడు అంటుంటావే విధి విధి అని. విధే ఈ విధంగా రాసిపెట్టింది. హాయ్, ఇది నా హ్యాండ్ కర్చీఫ్. ఎస్ డార్లింగ్. నీ వేలేలా ఉంది? పోయింది. ఇట్స్ ఆల్ రైట్. నాకు డాన్స్ నేర్ ఫ్రెండ్. ఎస్. మరి ఫీజ్? ఓ ఫీజ్. థ్యాంక్ యూ. ఇక నుంచి ఐష్ డాడీ. Aish Raj, both are friends. Say it again. Aish Raj, both are friends. That's right. మమ్మీ లెఫ్ట్ లో ఉంది. ఫ్రెండ్, త్వరగా పోనీ. రెడ్ లైట్ వేసుంది. పర్లేదు, వెళ్ళు. ఓకే. బాబాయ్, అది ఐశ్వర్య కదా? అబ్బా కాదమ్మా, సరిగ్గా చూడు. సిగ్నల్ సరిపోదమ్మా. నాకు అనుమానంగా ఉంది.
ఏ అంకుల్ ఐస్ క్రీమ్ కావాలా? వద్దంట్లే అయ్యా. ఓకే. కమాన్ కమాన్. ఏమైందమ్మా ఇవాళ నీకు? ఊరికే టెన్షన్ పడతావేంటి? ఐసు ఐసు అంటావు, నాకు ఎక్కడ కనపట్లేదు. ఇంటికి పోని చెప్తా. मेरा जहां मेरा घर मेरा आशिया मेरी दुनिया हाय मम्मी హాయ్. నేను చెప్పానా అది ఇది కాదు, ఇది అది కాదు, అది అదే, ఇది ఇదే అని? విన్నావా? ఓ టెన్షన్ పడి కారు ఎమ స్పీడ్గా నడిపావు. దాంతో ఇప్పుడు నా కడుపులో సారీ. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైన అయింది మమ్మీ. ఎలా వచ్చావు స్కూల్ నుంచి? రోజులాగే బస్లోనే. ఏం మమ్మీ? ఏం లేదురే. మీ ఇద్దరు ఎందుకు టాటా చెప్పుకుంటున్నారు? చెయ్యింది గనక, అది ఊగింది గనక ఊపింది. అయినా తాత మనవరాళ్ళ మధ్య కొన్ని ఎఫైర్స్ ఉంటాయి. నీకెందుకమ్మా? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకుంటాం, గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం, గుడ్ నైట్ చెప్పుకుంటాం. ఇప్పుడు కావాలంటే బై బై కూడా చెప్పుకుంటాం. ఫ్రిడ్జ్ వాటర్ ఒక గ్లాసు తాగు, బాడీ చల్లబడి బ్రెయిన్ లో టెన్షన్ తగ్గుతుంది. బై బై. బాయ్ బాయ్. రాజు హియర్. అలాగా, ఏరియా ఏమన్నారు? రోడ్ నెంబర్ 12. ఓకే, నేను వెంటనే బయలుదేరకుంటాను. వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్చారట. టైంలో వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. తర్వాత కనిపించు, నీకు కావాల్సిన డబ్బు నీ మోహన్ పడేస్తాను. క్రితం నెల కదా అంత డబ్బు ఖర్చు పెట్టి బర్త్డే చేసాం. మళ్ళీ బర్త్డే అంటే అక్కడి నుంచి డబ్బులు దాను. దానికి ఓ కారణం ఉంది. ఐశ్వర్యకి తన డాడీ అంటే ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవాలి. అలాగే శాంతిరాజులు కలవటం కోసం నేను రాజ్కి దగ్గర అవ్వాలి. జస్ట్ యాక్టింగ్. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఈరోజు చాలా ఇంపార్టెంట్. రెడీ చేశాను. కరెక్ట్ గా రాసావుగా? తప్పుగా రాస్తే రాసింది తీసి చదివేది ప్రియ కదా, ఏం డౌట్ లక్కలేదు. ఇవాళ పాప చేత వాళ్ళ డాడీ గురించి చెప్పించాలి. ఓకే. యా? ఓకే. నాన్న, ఇదిగో.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రాజ్, she's Shanti. Shanti, this is Raj, my neighbor, ad film hero, and her daughter Aishwarya. Please come. హలో సార్. హలో. నమస్తే సార్. రండి రండి. Hold this. డియర్ ఫ్రెండ్స్, సరదాగా ఓ గేమ్ ఆడదాం. ఇందులో స్లిప్స్ ఉన్నాయి. అందరూ తల ఒకటి తీయాలి. స్లిప్స్ లో ఏం రాసిందో అది చెయ్యాలి. నేను రెడీ. స్టార్ట్. ఇప్పుడు ఐశ్వర్య. వెళ్ళు. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఓ. డాడీ ఎందుకు? బ్యాడ్ డాడీ అక్కని చంపేశాడు. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. బిడ్డను చంపుకున్న హంతకుడితో మీకు మాటలే ఉంటాయి సార్. అంత మాట అనుకు బాబు. శాంతి ఎప్పుడూ కోపంలో అన్న మాట పాప విని కోపంతోనో ద్వేషంతోనో నన్నేమన్నా నాకే బాధ లేదు. కానీ తెల్లని కాగితం లాంటి ఆ లేత మనసు మీద మీ నాన్న హంతకుడు అనే నల్లని రాతలు రాయటం మాత్రం చాలా దారుణం. ఆ క్షణి ప్రాణానికి ప్రాణంగా నేను ఎలా అది నాకు తెలీదా బాబు? అలాంటిది నేను తను బాబు, ఆ రోజు రమేష్ చేసిన మోసానికి నేను జైల్లో ఉండిపోయి నా బిడ్డను ఆఖరి చూపులు చూసుకోలేకపోయానని ఎంత కుమిలిపోతున్నానో నేను. నా దురదృష్టం ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య కనిపించి నా జీవితానికి ఓ అర్థం ఉందని, తిరిగి అంతా కలుస్తామని ఎంతో ఆశ పుట్టించింది. అలాంటిది ఈ ఒక్క మాటతో ఆశ కూడా పోయింది. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నాకు అంతే రాసి పెట్టుంది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది. అమ్మా శాంతి, నిన్న గుడి దగ్గర రాజన్న మాటల గురించే కదా నువ్వు ఆలోచించేది. ఇంకా నువ్వు అతను అర్థం చేసుకోలేదమ్మా. పార్టీలో పాప అన్న మాటలకి అతను ఎంత ఆవేదన పడ్డాడో నీకు అర్థమై ఉంటుంది. కన్నబిడ్డ నోట హంతకుడు అని విన్న తర్వాత ఏ తండ్రి తట్టుకోగలడమ్మా? రాజు మాటల్లో నిజాయితీ ఉంది, మీ ఇద్దరి మీద ప్రేమ ఉందమ్మా. మీ బిడ్డ పెద్దదైన తర్వాత తనకి నాన్న అవసరం తప్పకుండా వస్తుంది. అమ్మా, పెద్దవాడిని చెప్తున్నాను, మొండితనానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇక అతనితో జీవితాన్ని కలిసి పంచుకో.
నీ జీవితానికి ఒక అందం అర్థం ఉంటుంది. ఐషు, డాడీ బ్యాడ్ డాడీ కాదమ్మా, గుడ్ డాడీ. మరి ఇప్పుడు దాకా డాడీ నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? వస్తారమ్మా, తొందరలోనే వస్తారు. వచ్చి నిన్ను చూసి ఐ లవ్ యూ ఐశ్వర్య అని చెప్తారు. ఓకే? అప్పుడు నువ్వు డాడీకి ఏం చెప్తావు? ఐ లవ్ యూ డాడీ. గుడ్ గర్ల్. బాబాయ్, ఏంటమ్మా? నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మళ్ళీ నీ జీవితం ఆనందంతో సుఖంగా ఉండాలి. శుభం. వెళ్ళరామ్మా, వెళ్ళరా. Come in. Come in. రాజ్, ఎందుకు వచ్చావు? పోరా ఇక్కడి నుంచి. అది కాదు రాజ్. Get out! రాజ్, చిచి, నేను నీకు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు. కనీసం నువ్వు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలన్నా చెప్పుకొని నన్ను. స్నేహం అనే పదానికి రూపం అంటూ ఉంటే అది నువ్వే రాజ్. ఇప్పుడు నువ్వు నాకు చేసిన సాయం ఏ మనిషి ఎవరికీ చేయడు. ఈ క్షణంలో నేను ఇలా ఉన్నానంటే అది నువ్వు చేసిన ఉపకారమే. ఒకప్పుడు వీధిని పడ్డ నాకు సాయం చేసి బతుకునిచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా సాయం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఏ మనిషికైనా నీలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలరా. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ సారీ రా. సారీ 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 ఏమిట్రా సారీ? నీ సారీ ప్రాణానికి ప్రాణమైన నా అక్షరం బతికించి తీసుకురాగలదా? నీ సారీ నన్ను నా శాంతిని మళ్ళీ కలిసేలా చేయగలదా? నీ సారీ స్నేహం మీద నేను పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలదా? సారీ అంటే సారీ. ఎవడో ఇంగ్లీష్లో నేర్పిన 2 అక్షరాలు సారీ చెప్పినంత మాత్రాన నీ తప్పు తప్పుకోకుండా పోదు. పోరా ఇక్కడి నుంచి. గెట్ అవుట్. ఎవడైతే ఆయన మోసం చేశాడో, నా బిడ్డ చావుకి కారణమయ్యాడో, ఎవరి వల్ల మేము విడిపోవాల్సి వచ్చిందో ఆ రమేష్ ఆయన దగ్గర కనిపించాడు. ఇంకా వాడికి ఆయన సాయం చేస్తూనే ఉన్నాడు, నెత్తిని పెట్టుకుంటూనే ఉన్నాడు. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఉన్న బిడ్డను కూడా నేను పోగొట్టుకోలేను. ఈ జీవితానికి ఇంతే బాబాయ్, ఇంతే. నీకిక నాన్న లేరు. అన్నీ అమ్మేనమ్మా, అమ్మే. ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా? ఇప్పుడే లేచారు.